హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరి సరికొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా మన దెయ్యాల ప్రపంచంలోకి స్వాగతం. రావులపాలెం అనే గ్రామంలో రాములు అని ఒక అరటి పంట సాగు చేసే రైతు ఉండేవాడు. అతను కొత్తగా ఒక పొలం కొన్నాడు. ఆ పొలం ఊరి చివర శ్మశానాలకి దగ్గరలో ఉంది. రాములు ఎకరం పొలంలో అరటి తోట వేశాడు. కొన్నాళ్ళకి పంట బాగా ఎదిగి అరటి గెలలు బాగా కాపుకొచ్చాయి. కానీ పరువుకొచ్చిన గెలలు ఒక్కటొక్కటిగా కనిపించకుండా పోవడం మొదలైంది. మొదట్లో రాములకి ఈ విషయం అర్థం కాలేదు. కొన్ని రోజులకి గెలలన్నీ ఏమైపోతున్నాయి, కాసిన పంట పరువుకొచ్చిన గెలలు కనిపించకుండా పోతున్నాయని రాములు గమనించాడు. ఎవరో దొంగతనం చేస్తున్నారని, పగటి వేళలో నేనుంటాను కాబట్టి చేసే అవకాశం లేదు, రాత్రి వేళలో ఎవరో దొంగిలిస్తున్నారని రాములు ఆ రోజు నుండి కాపలా కాయాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు రాత్రి రాములు తన భోజనం ముగించుకుని ఊరి చివర ఉన్న తన పొలానికి బయలుదేరాడు. తన పొలం వద్ద ఏర్పాటు చేసుకున్న చిన్న పూరి గుడిసెలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సమయం 9 కావస్తుంది. రాములు ఒకసారి పొలం చుట్టూ చూసొద్దామని టార్చ్ లైట్ తీసుకుని బయలుదేరాడు. పొలం గట్టు మీద నడుస్తూ వెళ్తున్నాడు. ఈలోపు ఒక్కసారిగా అరటి చెట్ల మధ్యలో ఏదో అలజడి వినిపించింది. రాములు గబగబా అలజడి వచ్చిన వైపుకి పరుగులు తీశాడు. రాములు అడుగుల శబ్దానికి అలజడి వచ్చిన చోటు నుండి ఎవరో పొలం బయటికి పరుగులు పెట్టడం రాములు గమనించాడు. అడుగుల చప్పుడు వినిపిస్తుంది కానీ టార్చ్ లైట్లో ఏమీ కనిపించడం లేదు. రాములు ఇంకా వేగంగా అదేంటో తెలుసుకోవాలని పరుగులు తీశాడు. పొలం చివరకంట వచ్చేశాడు. అక్కడ ఒక ఆవు బయటకు పరుగు పెట్టడం చూశాడు. ఓహో, ఇది ఆవా, ఇంకా ఎవరో దొంగోడు అనుకున్నా అని రాములు యథావిధిగా మళ్ళీ పొలమంతా ఒక్కసారి చుట్టి గుడిసెలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాములు కొద్దిసేపు కునుకు తీసి నిద్రలోకి జారుకున్నాడు. కొంతసేపటికి గట్టిగా కొన్ని కుక్కలు అరుపులు నిద్రలో ఉన్న రాములకు వినిపిస్తున్నాయి. రాములు ఉలిక్కిపడి లేచాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి 1:30 అయ్యింది. రాములు గబగబా టార్చ్ లైట్ తీసుకుని ఆ అరుపులు తోట వెనక నుండి వస్తున్నాయని అటువైపుకి బయలుదేరాడు. ఆ కుక్కల వైపు లైట్ వేసి చూశాడు. అవి ఎటు చూసి మొరుగుతున్నాయని చూశాడు. దూరంగా శ్మశానాల వైపుకి ఎవరో అరటిగెల వీపున వెనకన పెట్టుకుని మోసుకుంటూ వెళ్తున్నట్టు టార్చ్ లైట్ కాంతిలో అంత స్పష్టంగా కనిపించడం లేదు. రాములు ఎవర్రా అది, ఆగు అని తన వెనక పరుగు తీశాడు. ఆ మనిషి శ్మశానాల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాములు సరిగ్గా శ్మశానాల దగ్గర కంచి వరకు వెళ్ళేసరికి ఆ మనిషి రాములకి కనిపించలేదు. చుట్టూ లైట్ వేసి చూశాడు, కానీ ఎక్కడా ఎవ్వరూ కనబడలేదు. ఆ చీకటిలో ఆ శ్మశానాల్లోకి వెళ్ళడం మంచిది కాదని మళ్ళీ వెనక్కి తిరిగి పొలానికి వెళ్తున్నాడు. అలా వెళ్తూ రాములు ఇలా అనుకుంటున్నాడు, నేను పడుకోకుండా ఉండాల్సింది, అనవసరంగా పడుకున్నా, దొంగ దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడని రాములు బాధపడుతున్నాడు.
పొద్దయింది. రాములు ఇంటికి వెళ్ళి కాలకృత్యాలు అన్నీ తీర్చుకుని అసలు ఒకసారి శ్మశానంలోకి వెళ్ళి అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని రాములు బయలుదేరాడు. శ్మశానంలోకి వెళ్ళిన రాములకి అక్కడ చిందరవందరగా పడి ఉన్న అరటిగెలలు, కాడలు, తొక్కలు కనిపించాయి. అది సంగతి. అయితే ఇక్కడే ఏదో జరుగుతుంది. అదేంటో ఈరోజు రాత్రి కనిపెట్టాలని రాములు నిర్ణయించుకున్నాడు. యథావిధిగా రాములు రాత్రి భోజనం ముగించుకుని పొలానికి చేరుకున్నాడు. ఈరోజు ఆ దొంగ పని పట్టాలని కాసుకుని ఆ పొలం మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. సమయం అప్పుడు 10 కావస్తుంది. ఎక్కడా ఏ అలజడి లేదు. కారు చీకటి. అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. సమయం 11:30 కావస్తుంది. రాములకు మెల్లిగా నిద్ర రావడం మొదలైంది. అప్పుడు రాముడు మళ్ళీ పడుకుంటే దొంగని పట్టుకోలేమేమో అని పొలం పక్కన ఉన్న చిన్న కాలువలో మొహం కడుక్కోవడానికి వెళ్ళాడు. మొహం కడుక్కొని పొలం లోపలికి వెళ్తున్నాడు. ఈలోపు మళ్ళీ కుక్కలు అరవడం మొదలుపెట్టాయి. ఆ కుక్కల వైపు టార్చ్ లైట్ వేసి అవి ఎటువైపు చూసి మొరుగుతున్నాయా అని చూశాడు. ఆ కుక్కలు అతని పొలం వైపు చూసి మొరుగుతున్నాయి. వెంటనే రాములు అప్రమత్తమయ్యాడు. అయితే దొంగ తోటలోకి వచ్చేశాడు అని కర్ర పట్టుకుని మెల్లిగా అరటి తోటలోకి అడుగులు చప్పుడు కాకుండా నడుస్తూ వెళ్తున్నాడు. కానీ రాములకి తోటలో ఎక్కడా ఏ అలజడి అయినట్టు ఏమీ అనిపించడం లేదు. తోటంతా జల్లెడ పట్టేశాడు. కానీ ఎక్కడా ఎవ్వరూ కనిపించలేదు. కుక్కలు ఊరికే మరుగుతున్నాయిలే అనుకుని పొలం మధ్యలో మళ్ళీ కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి రాములకి ఎవరో పొలంలో తిరుగుతున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపిస్తుంది. రాములు కర్ర పట్టుకుని మెల్లిగా అడుగు వేసుకుంటూ అరటి చెట్ల మధ్య నుండి నడుస్తూ వెళ్తున్నాడు. తన ఎదురుగా ఒక మనిషి ఆకారంలో ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టు గమనించాడు. రాములు దొరికాడు దొంగ, ఈరోజు ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను అని తన వెనకే మెల్లిగా అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ రూపం పరువుకు వచ్చిన అరటిగెలల కోసం తోటంతా వెతుకుతుంది. రాములు తన చేతిలో కర్ర పట్టుకుని వెనక నుండి కొడదామని అవకాశం కోసం చూస్తున్నాడు. తోట మధ్యలో అరటి చెట్ల మధ్య నుండి వెన్నెల వెలుగు ఆ రూపం మీద పడింది. అప్పుడు రాములు వెనక నుండి ఆ రూపాన్ని చూశాడు. తెల్లని చీరలో జుట్టంతా విరబూసుకుని ఉంది. అప్పుడు రాములు ఇలా అనుకుంటున్నాడు, ఒక స్త్రీనా రోజు ఇక్కడ దొంగతనం చేస్తుంది? ఇంత రాత్రివేళ ఒక్కతే ఇంత ధైర్యంగా ఎలా తిరగగలుగుతుంది? అది శ్మశానాల్లోకి వెళ్తుంది. రాములకు కొంత అనుమానం వచ్చింది. వెనక్కి తగ్గాడు. అసలు మొహం ఎలా ఉందో చూడాలని ఆ స్త్రీ మొహం చూడడానికి ప్రయత్నిస్తున్నాడు. తన వెనకే మెల్లిగా వెళ్తున్నాడు. ఆ స్త్రీ ఒక అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆగింది. రాములు కొంత దూరంలో పడి ఉన్న అరటి చెట్ల ఆకుల మధ్యలో దాక్కున్నాడు. ఆ స్త్రీ ఆ అరటిగెల మీద చెయ్యి వేసి చేతిలో కత్తి కూడా లేకుండా తన చేత్తో ఒక్క వేటు వేసి ఆ గెలను తెంచింది. అది చూసిన రాములు, అయ్య బాబోయ్, ఇది అసలు ఆడదేనా? అసలు మనిషా కాదా? మొహం కనిపిస్తే బాగుండు అని అనుకుంటున్నాడు. ఆ స్త్రీ ఆ అరటిగెల వీపు మీద పెట్టుకుని వెనక్కి తిరిగింది. ఆ మొహం చూసిన రాములు
ఒక్కసారిగా తన ఊపిరి ఆగినట్టయింది. తన గుండె వేగం పెరిగింది. తన చెమటతో స్నానం చేశాడా అన్నంతగా తడిసి ముద్దయ్యే విధంగా భయపడ్డాడు. ఎందుకంటే తను చూసింది ఒక దెయ్యాన్ని. ఆ దెయ్యం నడుచుకుంటూ తన వైపుకే వస్తుంది. వెంటనే రాములు ఆకులతో కనిపించకుండా కప్పుకున్నాడు. చిన్న ఖాళీ నుండి చూస్తున్నాడు. ఆ దెయ్యం తనకి దగ్గరగా రానే వచ్చింది. రాములకు తన గుండెగానే ఆగిపోతుందేమో అనే అంత వేగంగా గుండు కొట్టుకుంటుంది. ఆ దెయ్యం తనని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. రాములు లేచి బలంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ దెయ్యం తోట దాటి శ్మశానాల వైపుగా వెళ్తుంది. రాములు ఇలా అనుకుంటున్నాడు, అయ్యో, ఇంత ఖర్చు పెట్టి నా పొలాన్ని వేసుకున్నాను, మొత్తం నాశనం చేస్తుంది. ఆ దెయ్యం నుండి నా పొలం ఎలా కాపాడుకోవాలి, ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు. రాములకి ఒక ఆలోచన వచ్చింది. పొలం చుట్టూ ఎత్తుగా కంచె వేయించాలని అనుకున్నాడు. పొద్దైన వెంటనే రాములు కంచె పనులు మొదలుపెట్టించాడు. ముందుగా పొలం ముందు వైపు నుండి మొదలుపెట్టాడు. చాలామంది కూలీలను పెట్టించి ఒక్క రోజులో సగం మాత్రమే పూర్తి చేయగలిగాడు. ఇంకా పొలం వెనుక వైపు బాకీ ఉంది. అది ఆ తర్వాతి రోజు పూర్తి చేయించాడు. చాలా బలంగా చిన్న కుక్క పిల్ల కూడా దూరలేనంతగా ఒక 6 అడుగుల కంచె పొలం చుట్టూ వేయించాడు. ఆ కంచె మొత్తం పూర్తయింది. ఆ రోజు రాత్రి ఆ దెయ్యం తోట వైపుకు రానే వచ్చింది. ఆ కంచెని చూసిన దెయ్యం తర్వాత ఏం చేసిందో తెలుసుకోవాలి అంటే